ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ వైసీపీకి సంబంధించిన అరెస్టుల పర్వం ఊపందుకుందా? కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అనుకుంటున్న నేపథ్యంలో పిన్నెల్లి పేర్లు తెర మీదకొస్తున్నాయి. అంతేకాదు మరికొంతమంది లిస్ట్ కూడా ఒక రకంగా చూసుకుంటే వైసీపీలో అరెస్టుల లిస్ట్ అనేది చాంతాడంతుంది అనేది. లోపలికెళ్ళినోళ్ళు బయటకొస్తారనేది గ్యారంటీ లేదు. బయట ఉన్నంత సేపు బెయిల్ మీద తెచ్చుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా బయటే ఉంటున్నారు. బెయిల్ దొరక్కపోతే ఒక్కసారి లోపలికెళ్తే బెయిల్ వస్తుందో లేదో డౌటు. అంతేకాదు గతంలో ఏ పాత కేసుల్లో పీటీ వారెంట్ల మీద మళ్ళీ లోపలికి పంపిస్తారా అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఒక వలంనేని వంశీ గాని, లేదంటే మిగిలిన నాయకులకు సంబంధించి, లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇదే వైసీపీలో ఒక వణుకు పుట్టిస్తుందా? ఈ అరెస్టుల పర్వం ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు ఆగుతుంది? ఇది ఎంతవరకు పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెడుతుంది? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి క్వార్జ్ అక్రమ తవ్వకాల గనులు అనేది భారీగానే కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడుంది? దీన్ని రికవరీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసుల్లో? ఉమ్, 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 అవును, అవును, ఉమ్, 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 అక్కడ అవును, డిపెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా. ఉమ్, అదే సందర్భంలో అక్కడ ఈ క్వాడ్జ్ అంతా కూడా చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడుకుని వచ్చారు ఒకళ్ళు. ఉమ్, ఇవన్నీ ఎవరు రాశారు? ఈనాడు జ్యోతినే రాసిందిగా. తవ్వుకుంటున్నారు పర్మిషన్స్ లేకుండా అన్నటువంటిది వాళ్ళే రాశారుగా ఇప్పుడు. మరి అవును, ఇప్పుడు ఇవాళ జరుగుతున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కళ్ళెదురుగుండా కనబడుతుందిగా. ఉమ్, అదే పాత దాంట్లో తవ్వేసి ఉంటారు అన్నటువంటిది. అవును, అనుమతి ఉందా లేదా? 2014 నుంచి చేసుకెళ్తున్నాడంట. మరి 14 ఉమ్, నుంచి 19 దాకా ఎవరు అధికారంలో ఉన్నారు? ఉమ్, 19 నుంచి 24 మధ్యలో తవ్వుకున్నాడు. ఉమ్, ఇప్పుడు తవ్వుతున్నాడా అంటే తవ్వట్లేదు. తెలుస్తుంది కదా అక్కడ. ఇప్పుడు అవును, ఎవరి చేతిలోకి వెళ్ళినాయి ఇవన్నీ కూడా? ఉమ్, బేసిక్గా ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదో ఒక కారణం మీదన లోపలికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఇందులో కూడా మనకు పత్రికలో రాస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఉమ్, అక్రమ తవ్వకాలు, మైనింగ్ అక్రమ తవ్వకాల మీద కాదు ఈ కేసు. ఆ, అట్లా అయ్యి ఉంటే గనక కేసు నిలబడదు, బెయిల్ వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్, కాబట్టి అదైతే గనక ఆ కన్సర్న్ రిపోర్ట్లు అవన్నీ ఇవ్వమంటారు. ఉమ్, అందుకని ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అవును, ఎస్సీ ఎస్టీ ఏమని అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అవమానించాడు అని చెప్పేసి. అవును, అది అవును, కూడా సదరు వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? ఉమ్, లేదు. ఆ ఒక అధికారి పెట్టాడు వాళ్ళని దూషించారని చెప్పి. ఓకే, ఎస్సీ ఎస్టీలను దూషించారని ఒక అధికారి ఇచ్చిన కంప్లైంట్. ఉమ్, దట్ మీన్స్ ఆటోమేటికల్లీ ఫ్యాబ్రికేటెడ్ కదా. అవును, ఎస్సీ ఎస్టీ కేసు నన్ను తిట్టారని ఆ బాధితులు పెట్టలా, ఉమ్, ఎస్సీ ఎస్టీలను తిట్టాడని వీళ్ళు పెట్టారు. ఓకే, ఉమ్, ఆ ఆస్పెక్ట్లో లోపల పెట్టారు. ఇప్పుడు ఉమ్, దీని పాయింట్ అడ్డం పెట్టుకుని ఇక ఒక ప్రొసీజర్ చేస్తారు. ఇప్పుడు ఉమ్, ఆయనకి బెయిల్ రానియరు. ఎట్లాగా? ఎస్సీ ఎస్టీ కేసులో అంత తొందరగా బెయిల్ రాదు. మినిమం ఉమ్, 3-4 నెలల దాకా బెయిల్ రాదు. ఉమ్, దానికి తోడు అతని మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఏదైతే ఈ ఉమ్, క్వారీల్లో ఆయుధాలు, ఉమ్, తవ్వేటటువంటి ఆ, తవ్వేటప్పుడు ముందు బ్లాస్ట్ చేస్తారు. ఉమ్, ఆ బ్లాస్ట్ చేసినటువంటి పేలుడు పదార్థాలు అందరి దగ్గర ఉంటాయి అక్కడ. అవును, అవి అక్రమంగా ఉన్నాయి అన్నటువంటి పేరుతో కేసు. అది కూడా ఈయన దగ్గర ఏమైనా దొరికినాయా? లేదు. ఉమ్, ఉమ్, ఈయన అది వినియోగించి తవ్వాడు అన్నటువంటిది. అవి రెండు కూడా ఫ్యాబ్రికేటెడ్ అక్కడ ఆటోమేటిక్గా. ఉమ్, ఇప్పుడు దీంట్లో ఏంటయ్యా అంటే ముందు ఆ రెండు ఉన్నప్పుడు నాన్ బెయిలబుల్ ఉమ్, కాబట్టి ఆ కేసు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈయన బెయిల్ అడుగుతాడు. ఉమ్, బెయిల్ అడగగానే అక్కడ ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందే బెయిల్ అడిగినప్పుడు ఏమైంది? ఉమ్, ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఆ రిలేటెడ్ కోర్టులోనే వేసుకో అని చెప్పిన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఉమ్, అంతేగాని మైనింగ్ కేసు అయితే వాళ్ళు ఇచ్చేసి ఉండేవాళ్ళు. అవును, ఇక్కడ పాయింట్ అది. ఇక్కడ నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఆయన విచారణకు తీసుకోవాలి అంటారు. ఉమ్, విచారణకు తీసుకోవాలన్నప్పుడు ఈయనకి బెయిల్ ఇయ్యరు. అది ఒక 4-5 రోజుల పాటు దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతాయి కోర్టులో. ఉమ్, ఉమ్, ఆ తర్వాతన విచారణకి ఇస్తారు. వీళ్ళు ఉమ్, 15 రోజులు 20 రోజులు అడిగితే వాళ్ళు వారం రోజులో 8 రోజులో ఇస్తుంది కోర్టు.
ఉమ్, వారం రోజులు అట్లాగే విచారిస్తారు వీళ్ళు. ఉమ్, విచారణ పూర్తయ్యేంత వరకు బెయిల్ రాదు కదా, అప్లై చేసుకున్న ఉమ్, ఉపయోగం లేదు కదా. ఉమ్, అయిపోయాక అప్పుడు మళ్ళీ ఏమంటారు, అతను రోజు పేపర్లో ఆ పదం వాడతారు, తెలియదు, ఆ, చెప్పనన్నాడు, ఏదేదో ఉమ్. ఆ, గుర్తులేదు, అతను ఉంది కదా మర్చిపోయాను. అదురు ఉమ్, సినిమాలో డైలాగ్ వాడతారు హెడ్డింగ్ మూడు కింద. డైలాగ్. ఉమ్, అదే కోర్టుకి చెప్తారు, అతను సహకరించలేదు, మళ్ళీ విచారిస్తామని పిటిషన్ వేస్తారు. ఉమ్, కోర్టు ఒక్కోసారి అవకాశం ఇస్తుంది, ఒక్కోసారి ఇవ్వదు. అలా ఉమ్, ఇవ్వలేదు అనుకోండి, ఇస్తే అవకాశం మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు. ఉమ్. ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇక ఈయన ఆల్రెడీ విచారణ పూర్తయింది కాబట్టి బెయిల్ అని లాయరు ముందుకెళ్తారు, వీళ్ళ లాయర్, డిఫెన్స్ లాయర్. అదే. అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ వేస్తారు. ఇప్పటికే 11 కేసులు ఎన్నో పెండింగ్ ఉన్నాయి కదండి ఆయన అదే మీద, క్రిమినల్ అవన్నిటిలో కేసులు. ఇక ఒక్కొక్క కేసులో అరెస్ట్ అంటారు, మళ్ళీ ఆ కేసులో విచారణకి మేము తీసుకోవాలంటారు, కస్టడీ అంటారు. మళ్ళీ ఉమ్, దాని కేసులో సేమ్. ఇప్పుడు వల్లభనేని ఉమ్. వంశీ ఇది అంతే కదా, అదే, అవును. అతనికి బెయిల్ వచ్చే టైంలో మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేయడం అట్లాగా. ఉమ్, ఉమ్, అట్లాగా కనీసం ఒక 4-5 నెలల పాటు కాకాని బయటికి రాకపోతే అక్కడ ఉమ్, ఉన్నటువంటి వైసీపీ శ్రేణులన్నీ కకావికలం అయిపోతే వాళ్ళని ఉమ్, తెలుగుదేశంలో చేర్చుకోవడం మొన్ననే చేశారు ఆల్రెడీ ఒక ఊర్లో. ఉమ్, ఉమ్, అట్లాగా టోటల్ గా కకావికలం అయిపోతే అందరూ తమ వైపుకి వచ్చేస్తారన్నటువంటి ఒక ఫార్ములా నడుపుతున్నారు అనమాట. ఉమ్, ఉమ్. అంటే నెల్లూరు రాజకీయాలకు అంటే ఎక్కడికెక్కడ ఏ జిల్లా ఆ జిల్లా రాజకీయాలను టార్గెట్ చేస్తున్నారు సార్, నియోజకవర్గాలని రాజకీయాలను టార్గెట్ చేస్తున్నారు ఈ అరెస్టుల వెనక? లీడర్ పవర్ఫుల్ లీడర్ని బట్టి ఉండదు. అంటే వ్యక్తిగత కక్షలు మనకెందుకులే అనుకునే నాయకులు అట్లాగా ఉమ్, తమ ప్రత్యర్థిని ఆ కేసుల్లో ఇరికిచ్చడం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లా. ఉమ్, బట్ ఎవరైతే ఒకప్పుడు ఇప్పుడున్న వీళ్ళ వల్ల విక్టిమ్స్, లైక్ ఉమ్. వంశీ మీద వెంకట్రావు కోపం ఉంది, అవును. కాకాని ఉమ్, మీదన సోమిరెడ్డికి కోపం ఉంది. ఉమ్, ఇట్లా కోపం ఉన్న చోట్లనే ఇది జరుగుతోంది. ఉమ్, ఏది బాగా అవమానించబడ్డామని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళని అవమానించడం ద్వారానే మానసికంగా సంతృప్తి పడాలి అనుకునేటటువంటి చోట్లనే ఇది జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడేమీ స్వతంత్రంగా పనిచేయట్లేదు, అవును. ప్రభుత్వం కూడా ఏమీ వాళ్ళ మీద ఏం చెప్పట్లేదు. లోకల్ ఎమ్మెల్యేలకి పోలీసుల మీద పెత్తనం ఇచ్చేశారు. ఉమ్, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. అదే మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ అని అధికారులకే చెప్పేశాం కదా, ఐఏఎస్లు ఉమ్, ఐపీఎస్ని కూర్చోబెట్టేసి. అవును. కాబట్టి మా నాయకుడు ఏం చెప్తే అది వినండి అని చెప్తున్నారు. ఉమ్, వాళ్ళు ఎలా చెప్తే అట్లాగా కేసులు కడుతున్నారు, వాళ్ళు ఎలా చెప్తే అట్లాగా వాదనలు చేస్తున్నారు అనమాట. ఉమ్. కానీ అంటే ఇప్పటి వరకు కేసులు పెడుతున్న వాళ్ళని, అరెస్ట్ అయిన వాళ్ళని, ఇంకా నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న కొన్ని లిస్టు ఆ పేర్లు చూస్తే అంటే వల్లంనేని వంశీ, గన్నవరానికి సంబంధించి ఇంకా కంప్లీట్ గా అక్కడ ఇక వైసీపీ పరిస్థితి ఏంటి అనేది, అలాగే గుడివాడలో కూడా వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ, అలాగే పిన్నెల్లి మాసల నియోజకవర్గంలో కూడా, అంటే ఇలాగా కొన్ని ఆ అంటే పేరున్న నియోజకవర్గాలు, అంటే బాగా గుర్తింపున్న నాయకులున్న నియోజకవర్గాలని టార్గెట్ చేసి వాళ్ళని ఇప్పుడు లోపలేస్తున్నారు అనుకోవచ్చు ఈ అరెస్టులు పందా చూస్తూ ఉంటే. ఏమవుతుంది ఇవన్నీ కూడా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ అంటే చేయలేదా? అక్కడ వైసీపీ నిర్వీర్యం అయిపోద్ది కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం నిర్వీర్యం అయిపోయిందా? అట్లాగైతే వాళ్ళ నాయకులను అరెస్టులు చేశారు కదా, నిర్వీర్యం అయిపోయిందా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, నిర్వీర్యం అయిపోయిందా? లేకపోతే చింతమనేని అరెస్ట్ చేశారు, నిర్వీర్యం అయిపోయిందా? రాజకీయాల్లో ఎవరు నిర్వీర్యం చేయలేరు. ఇప్పుడు అక్కడ ఉన్న ఓటర్ మైండ్ పారిపోతుందా వీళ్ళు అరెస్ట్ చేయగానే? నాయకుడు భయపడి నీ దగ్గరకు వస్తాడు, ఈ నాయకుడికి మళ్ళీ నువ్వు ఫెసిలిటీ కల్పించాలి, వెసులుబాటు కల్పించాలి. నీ నాయకుడిని పక్కన పెట్టి అట్లా బయట నుంచి వచ్చినటువంటి వాడికి అవకాశాలు కల్పించాలి. ఇంత మించి జరిగేది ఏముంటుంది ప్రాక్టికల్గా? వీళ్ళ కక్ష తీరడం, అంత మించి ఏముండదు. జనంలో బలం ఉంటే, జనంలో ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంటే ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇవన్నీ ఒక తాత్కాలిక తాపత్రయాలు అంతే. నెక్స్ట్ లిస్ట్ లో పిన్నెల్లి సోదరులు ఉన్నారా? ఆల్రెడీ వెళ్ళొచ్చాడు కదా పిన్నెల్లి, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మొన్ననే వచ్చాడు. అవును. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు యాక్చువల్గా అయితే ఆ కేసే తప్పు కేసు. ఎందుకంటే ముందు ఎస్పీనే వీడియో రిలీజ్ చేశారు, అది ఈ గొడవ వాళ్ళిద్దరి మధ్యన అన్నటువంటి. అవును. చివరిలో ఎమ్మెల్యే వచ్చేసి పోలీసుల్ని గదమాయించేసేసి ఆ పేరు పెట్టమని చెప్పి మళ్ళీ పెట్టించింది. తప్పుడు కేసు, అది తెలుసు. బేసిక్గా ఏంటంటే పల్నాడు ఫ్యాక్షనిజం పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటికి తెస్తున్నాం అంతే. తప్పుడు కేసులు పెట్టిన ప్రతిసారి మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు తప్పుడు కేసులు కాదు, ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చాలా చూసాం అక్కడ. అలాంటి ప్రమాదకర పరిస్థితికి మళ్ళీ సాధారణ కార్యకర్తల్ని నెడుతున్నారు వీళ్ళు. నాయకుల స్వార్థం కోసం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని
ఘర్షణ వాతావరణాల్లోకి నెడుతున్నారు. మళ్ళీ అభద్రతని సృష్టించుకుంటున్నారు వీళ్ళు. ఉమ్. కానీ ఒకటి సార్, నియోజకవర్గాల టార్గెట్ ఒకటైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హయాంలో భూ కబ్జాలు కానీ, గనుల దోపిడీ కానీ, లేదంటే లిక్కర్ కుంభకోణాలు కానీ, ఇలాగా దేనికి ఏ స్కామ్ కి కొదవ లేకుండా 5 ఏళ్ల పాటు చేసేశారు అనే సంకేతం వీటి ద్వారా బలంగా పంపిస్తున్నారా? అది రేపు పొద్దున్న ఉపయోగపడుతుందా అది చేస్తారు ఖచ్చితంగా. కూటమి ఇప్పుడు ప్రభుత్వానికి? తెలుగు ఉమ్. అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు అదే ఆరోపణ చేసింది తెలుగుదేశం. విపక్షంలో ఉమ్. ఉన్నప్పుడు కూడా అదే ఆరోపణ చేసింది కదా, మీరు తినేస్తున్నారని. ఉమ్. మీరు ఆల్రెడీ తినేశారని వైసీపీ మీకు కూడా తెలుగుదేశం మీద అదే ఆరోపణలు చేసింది కదా. ఇప్పుడు తింటున్నారనే తెలుగుదేశం మీద ఆరోపణ అంటే ఈ చేస్తుంది స్థాయిలో కదా. అరెస్టులు చేశారు, అప్పుడు చేయలేనట్టుంది కదా ఈ స్థాయిలో అయితే వాళ్ళు చేయదలుచుకోలేదు, కంటిన్యూగా. వాళ్ళు ఎంతగా హింసించదలుచుకోలేదు. ఇప్పుడు హింసించడం ఎట్లా అనేది వీళ్ళు నేర్పుతున్నారు. వాళ్ళు 30% చేస్తే వీళ్ళు 70% చేస్తున్నారు. ఉమ్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు. ఉమ్. అది సహజంగా జరిగిపోతుంది ఇక. అంటే ఒకటి సార్, ఎంతో కొంత లేకుండా ఈ తరహా అయితే అరెస్టులు అయి జరగవు కదా. జగన్ హయాంలో అసలు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఆయన మొత్తం అంతా సంక్షేమం మీదే పెట్టారు, నాయకులు కూడా అప్పట్లో చాలా నిరాశతో ఉండేవారు అనేవారు కదా. నిజంగా అదే కనుక అయితే ఇన్ని స్కామ్లు, ఇన్ని కబ్జాలు ఎలా జరుగుతాయి అనుకోవాలి? ఎందుకు ఎలా జరగవు జరిగాయి అనుకోవాలి? అనుకుంటాం అసలు? బేసిక్గా పై స్థాయిలో తినడం దగ్గరన మీరు అన్నట్టు లెక్కరో ఇసుక లాంటిదో పై స్థాయిలో జరుగుతుంది. ఉమ్. కింద స్థాయిలో ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేనప్పుడు ఆవురావురమంటా ఉంటారు. ఉమ్. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చేయరని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూ సేకరణ ద్వారా తీసుకుని, భూ సమీకరణ కాదు సేకరణ, ఉమ్. దేనికి ఈ ఉచిత ఇళ్లకు సంబంధించి ఉమ్. 1 ఎకరంకి 3 ఎంతలు డబ్బులు ఇవ్వాలి పరిహారం. ఉమ్. అక్కడ ఏం చేశారు, 1 ఎకరం 5 లక్షలు 6 లక్షలు ఉండేదాన్ని 20 లక్షలు 30 లక్షలకు కొనిపించారు ఎకరం. ఫస్ట్ ఉమ్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మనుషులతో కొనిపించేశారు 5-6 ఉమ్. లక్షలకి. ఉమ్. కొనిపించేసి వీళ్ళ మనుషుల చేతన అది ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ 20-25 లక్షలు ఉందని ఈ ఎమ్మెల్యే అధికారులతో చెప్పి రాయిపించాడు. 20-25 ఉమ్. లక్షలు ఉందన్నప్పుడు 3 రెట్లు అంటే 75 లక్షలు అవుతుంది. ఒక చోట ఇల్లు కట్టాలంటే మినిమం 200 ఎకరాలు వేసుకోండి. ఒక్కో నియోజకవర్గంలో 200 ఎకరాలు ఇంటూ 50 లక్షలు మిగిలినట్టే కదా మినిమం. అవును. ఉమ్. మరి అంత సంపాదించుకున్నట్టే కదా. ఉమ్. ఓ 10 కోట్లు 15 కోట్లు అట్లా మిగిలినట్టే కదా. అవును. అట్లాగే చిన్న చేతకి అంటే డైరెక్ట్గా ఇక్కడ లిక్కర్లో ఇసుకలో లభించినటువంటి వేరే రొట్లో సంపాదించుకుని ఉంటారు, ట్రై చేసి ఉంటారు, చేయకుండా ఉమ్. ఎందుకు ఉంటారు? అదే కదా. ఉమ్. అది వీళ్ళు ఇప్పుడు అయ్యే పట్టుకుంటారు ఆటోమేటిక్గా. గనులు అయితే ఖచ్చితంగా ఎవరి ఏరియాలో వాళ్ళే తిన్నారు, అందులో డౌటే ఉమ్. లేదు. ఉమ్. అది క్లియర్గా ఉంటుంది. అది ఎవడు తింటలేదని ఇక్కడ సమస్యల్లా. ఉమ్. ఉమ్. అంటే ఎవరు అధికారంలో ఉన్నా తింటారని అనుకోవాలా? తినకుండా ఎందుకు ఉంటారని. లేదంటే జగన్ హయాంలో కొంచెం ఏమైనా ఎక్కువ అవకాశం వచ్చింది అందరికి? జగన్ హయాంలో అవకాశం తక్కువ వచ్చింది, అదే కడుపు అంటానికి. అవునా? అది సమస్య. అంటే లెక్కల విషయంలో 3,000 కోట్ల పైన అంటున్నారు, అంటే ఒక రకంగా తక్కువ అవకాశం అనుకోవాలా? 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చాక 3,000 కోట్ల రూపాయలు పోయినాయి అంటే అది కూడా ఏ లెక్క చూపించలేకపోతున్నారు, నోటితో అవును. చెప్తున్నారు అంతే. ఆరోపణ అది అంతే. ఆరోపణలు నోటికి వచ్చినాయి చెప్పడం వేరు, చేతికి సంపాదన వేరు కదా క్లియర్గా. అవును. కొదవలేని కుంభకోణాలు చేయడానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్టు వదిలేశారు అనుకోవాలి. ఈ వీటి కుంభకోణం అంటే కుంభకోణం, లేదంటే లేదు. ఇది నిరంతరమైనటువంటి దోపిడీ. ఉమ్. ఎవడు అధికారంలో ఉంటే ఆడు తింటాం. ఇప్పుడు లిక్కర్ షాపుల దగ్గర తింటలేదా, ఇప్పుడు బార్ల దగ్గర తింటలేదా, ఇప్పుడు రేషన్ షాపుల వాళ్ళు నేడిపించుకు తింటలేదా, ఉమ్. దేంట్లో వదిలిపెడుతున్నారు ఇప్పుడు? అవును. ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎంత దోచుకోవాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఉమ్. వెధవాయిలు ఎవరంటే ప్రజలే. ఎందుకంటే అవినీతిని చేసే వాళ్ళని దూరం పెట్టాలి అని కాకుండా, వాడు తక్కువ అవినీతి చేస్తాడు, వీడు ఎక్కువ అవినీతి చేస్తాడు, అవినీతి ఎవడు చెయ్యట్లే అని పెట్టుకున్నంతసేపు నువ్వు సచ్చినట్టు రేపు లంచాలు ఇచ్చినా పని చేయించుకోవాలా. ఉమ్. లంచాలు ఇస్తేనే పని జరుగుతుంది, లంచాలు లేకుండా పని జరిగితే నచ్చలేదు జనానికి. అవును. అంటే ఎవరు అనాలి అప్పుడు? ఉమ్. అవినీతిని అంగీకరిస్తోంది ప్రజలు. ఉమ్. అట్లాంటప్పుడు అవినీతి నిత్యకృత్యం అవుతుంది. ఇప్పుడు ఇవాళ అవినీతి గురించి ఎవడు ఫీల్ అవ్వట్లా. ఇవాళ ఓవరాల్ ఈ సినారియోలో కనబడుతుంది ఏంటంటే, తింటే తప్పే ఉంది, ఎవడైనా తింటాడు అనే ఒక సహజ సిద్ధమైనటువంటి సూత్రానికి జనాల్ని తీసుకురావడంలో మీడియా వీళ్ళు కలిసి సఫలమయ్యారు. ఉమ్. ఇప్పుడు ఇక అవినీతి అనేది ఇష్యూ కాదు. నీ దగ్గర దమ్ముంటే నువ్వు డబ్బులు పెట్టి అవినీతి చేసుకో, ఉమ్. చేత కాదంటే మూసుకో, అంతేగాని అవినీతి తప్పు కాదు అని మనల్ని రేపు పొద్దున్న తిట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. అవును. అట్లాగే తయారైంది ఇప్పుడు. కానీ ఒకటిసారి ఈ అరెస్టుల్లో జైలుకి వెళ్ళిన తర్వాత ఆ నాయకులను చూస్తా ఉంటే
మళ్ళీ వాళ్ళ పార్టీలో కొనసాగుతారా లేదా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఓకే, కొడాల నాని గారు వెళ్ళలేదనుకోండి ఇంకా జైలుకి, కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించింది, వలంనేని వంశీ పరిస్థితి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా కోర్టుకి వెళ్తున్న సందర్భంగా ఆ వీడియోలు చూపిస్తా ఉంటే ఆయన ఫస్ట్ కి ఇప్పటికి ఆయనలో చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కాకాని ఎలా ఉంటారో, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ తర్వాత ఎలా ఉంటారో అనేది కూడా ఒక డౌట్. అంటే ఒకసారి నాయకుడు అనేవాడు జైలుకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో తర్వాత ఆయన ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు, బయటకు ఎలా వస్తారని ఒక డౌట్ ఉంది. అంటే ఇది ఒక లెసన్, ఇలా ఇలా ఉంటుంది మాతో పెట్టుకుంటే అనేది చూపిస్తుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఏం లేదు ఇందులో, సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ తప్పించి ఏముండదు. బేసిక్గా రోజు విడిగా బయట ఉన్నప్పుడు ఆ, తలకి రంగు వేసుకుంటారు, ఈ టైంలో రంగు వేసుకోరు, ఆటోమేటిక్గా తెల్ల జుట్టు అది కనబడుతుంది. మాసిపోయిన గడ్డం. దాన్ని చూపెట్టేసి అయిపో చూసేసారా అయిపోయిందంటే జైల్లో ఏమైనా కొడతారా ఏంది? జైల్లో ఇంకా టైంకి తిని పెడతారు కాబట్టి బయట తిన్నట్టు దొరకదు, అక్కడ బయట ఉన్నట్టు ఉండదు. అంటే మానసికంగా వీక్ అయిపోరా సార్? ఏ మానసికంగా వీక్ అయ్యేంత వీక్గా ఉంటే వాడు నాయకుడే కాదు నన్ను అడిగితే. ఇదేముందని ఆఫ్టర్ ఆల్ రోజు బయట ఫేస్ చేసే స్ట్రగుల్స్తో పోల్చుకుంటే వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇకపోతే జైలుకు వెళ్ళటం అనేటటువంటిది తప్పు అనే ఫీలింగ్ ఇది జనంలో ఉంది అసలు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా నేరం చేసినట్టేగా ఆ లెక్క అయితే. ఇద్దరు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. మరి అప్పుడు దాన్ని వాళ్ళని ఎన్నుకోలేదు జనం. ఇంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ఎన్నుకోలేదా జనం? ఆ 4 రోజులు స్వేచ్ఛ ఉండదు, కానీ ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఇది రిలాక్స్డ్ టైం. ఎందుకంటే బయట కూర్చున్న దగ్గర నుంచి రోజు డబ్బులు తగలేస్తూనే ఉండాలి చుట్టూ తిరిగే కార్యకర్తలకి వాళ్ళకి. ఇప్పుడు ఆ జైల్లో ఇంకోటి 24 గంటలు మాట్లాడుతూనే ఉండాలి, రాత్రి పగలు అదే పనిలో ఉండాలి, ప్రజలతో మమేకం అవుతూనే ఉండాలి ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడ అయితే ఈ బాదరబందీలన్నీ ఉండవు, ఈ వర్క్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. సాయంత్రం 4 5 భోజనం పెట్టేస్తారు, ఇక ఆ తర్వాత పెట్టరు. తద్వారా కొంచెం రోగాలు కంట్రోల్ అవుతాయి. వీళ్ళు రాత్రిపూట్లు కూడా మేల్కొని మందు తాగేదానికంటే రాత్రిపూట పడుకుని నిద్రపోతారు అనమాట, కాస్త రిలాక్స్ అవుతారు. కాబట్టి అక్కడ ఉన్న పారిశుద్ధ్యం ఇట్లాంటి పడక వంశీ లాంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత, బట్ కొన్ని రోజులు పోతే అలవాటు పడిపోతారు. కానీ పార్టీని వణికించడం లేదంటే నాయకుడిని వ్యక్తిగతంగా హింసించడం, ఈ రెండూ జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇది రేపు పొద్దున వైసీపీకి ఒక బిగ్ డ్యామేజ్ అవుదా? ఏముంటది అంటే డ్యామేజ్ అంటే ఏంటి? నాయకుల లోపం రేపొద్దున్న, ఏముంది నాయకుల కొరత. ఎందుకు కొరత? వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి పోవట్లేదు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా మరింత స్ట్రాంగ్ గా ఉంటారు జగన్ కోసం. రేపు వాళ్ళ కసి తీర్చుకోవడం కోసం అని గట్టి కష్టపడతారు కదా, కిందటిసారి కష్టపడలా చాలా మంది, ఇప్పుడు కష్టపడతారు. అంతమించి ఏం లోపం ఉంటుంది అందులో? ఇక్కడ ఏ లోపాలు లేవు, ఏ పాపాలు లేవు. ఇప్పటికే గన్నవరంలో గానీ అక్కడ గాని గుడివాడలో గానీ కొత్త ఇన్ఛార్జీలను పెట్టబోతున్నారు అనేది రేపొద్దున, అంటే వీళ్ళని ఇంకా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం డ్యామేజ్ జరగదా? ఎవరు పెట్టారు అసలు ఆ ఊహలు? ఎందుకు జగనే వాళ్ళని తీసేసి వేరే పెడతాను అనలేదు కదా. అవును, పెడతానంటే అప్పుడు ఆలోచించాలి, అంత సీనియం ఉండదు నాకు తెలిసి. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని వణికించేలా ఉంటున్నాయా అనుకోవచ్చా సార్ ఈ అరెస్ట్లు? ఆయన ఎక్కడైనా వణుకుతున్నట్టు ఏమైనా కనబడింది? ఆయన నన్నే అరెస్ట్ చేసుకోండి అంటున్నాడు. అది ఆయనకి ఆ వణుకు అనేది అలవాట్లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకా కార్యకర్తలు సైకలాజికల్ గా, కాబట్టి అతని దగ్గర ఆ భయం ఏం లేదు, ఇంకా జరుగుతాయని తెలుసు. ఇప్పుడు జగన్ కూడా కోరుకుంటున్నాడు ఇట్లా జరిగితే అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తారు. తెలుగుదేశం హింసించే ప్రతిహింస వైసీపీ వాళ్ళని, జగన్ కి మరింత స్ట్రాంగ్ కార్యకర్తలను అందించినట్టే, అంత మించి ఏం లేదు అక్కడ. కానీ ఫైనల్ గా ఏం సాధిస్తుంది ఫైనల్ గా టీడీపీ గానీ కూటమి ప్రభుత్వం గానీ అరెస్టులతో? అంటే మానసిక సంతృప్తి, తమ కార్యకర్తలను మానసికంగా సంతృప్తి పరచడం, వాళ్ళకి చుక్కలు చూపించామరా నా కొడుకులు అయిపోయారా, అది మన దెబ్బంటే ఏంటో, ఉండేలు దెబ్బంటే ఎట్టుంటుందో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా, ఆ తృప్తి కలిగించడం, అది వాళ్ళు కోరుకున్నది, అది చేసి పెడుతున్నారు ఫైనల్ గా. అంతే అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి ప్రస్తుతం అరెస్టుల పర్వం అయితే ఇంకా కొనసాగుతోంది, ఇంకా కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ ఎవరు అనేది మొత్తం సీనియర్ నాయకుల లిస్ట్ అయితే చాంతాడుంది అంటూ కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. అందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఓకే, బెయిల్ తెచ్చుకోలేని వాళ్ళు, టార్గెట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ నెక్స్ట్ వరుస కడుతున్నారు జైలుకి వెళ్ళడానికి. అదే ఫైనల్ టార్గెట్ అయితే ఏం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న, రాజకీయంగా ఎలాంటి లబ్ధి పొందుతుంది,
అదే నేపథ్యంలో వైసీపీకి ఇది కలిసి వస్తుందా, నష్టం తెచ్చిపెడుతుందా?